కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? ప్రస్తుతానికి అయితే అంతా బాగుంది. తర్వాత ఫ్యూచర్లో ఎలా కూడా తెలియదు. అన్న మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా పెంచుకుంటూ వెళ్ళాడు, 250 250 అని చెప్పి. కానీ ఇప్పుడు అలా చేయట్లా. అన్నమాట ప్రకారం ఉన్న పలంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ఇచ్చారు. దీన్ని ఎలా చూడండి? తర్వాత ఇంకేం చేస్తారో మరి తర్వాత సంగతి తెలియదు మాకు. ఇప్పుడు అమరావతి రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. మనకు రాజధాని లేదు మొన్నటి వరకు, మొన్న ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు అదే కావాలి మనకి, మెయిన్ రాజధాని కావాలి మనకి. నాకు కావాల్సింది అదే. ముందు ఫస్ట్ నేను స్టార్టింగ్ అదే అనుకున్నా, మళ్ళీ ఇదే వచ్చింది. మనకు అదే కావాలి. 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అమరావతి రాజధాని నిర్మాణంలో. అవును. అప్పుడు ఫస్ట్లో గత ప్రభుత్వం ఏమైనా 3 ముక్కలు ఆట ఆడింది. ఇప్పుడు మనది ఒకటి. ఇప్పుడు మొత్తం మనది ఒకటే. నాకు కావాల్సింది. చంద్రబాబు గారు ఎంత మంచి పరిపాలన అందిస్తాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోయని చెప్పి ధర్నాలు చేస్తాడు. దాన్ని ఏమంటాడు అసలు? ఏమన్నారు, మంచిగా మాట అన్నారు. ఇప్పుడు మొత్తం ఏకేస్తారు, మొత్తం వరుస పెట్టి. అది మాత్రం గ్యారెంటీ. అది చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీసేయడం, ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. మనం ఎలా చూడొచ్చు? అప్పుడు బాగుంది. ఇప్పుడేమో అప్పుడు తీసేశారు, కానీ చాలామంది చాలా బాధపడ్డారు పేదలు మాత్రం. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 ఓపెనింగ్ అనేవాడికి ఇంకా ఫ్రీగా ఉంటున్నారు అందరూ. ఆగస్టు 15 ఇప్పుడు వద్దని ఎదురు చూస్తున్నారు అంతే. చంద్రబాబు పరిపాలన బాగుంది. అవునండి.